పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, 2025 సంవత్సరం జూబిలీ సందర్భంగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు అపోస్తుల కార్యములు 22, 23 అధ్యాయాలు చదివి ధ్యానించుదాం. సోదరులారా, తండ్రులారా, నా పక్షమున నేను చెప్పుకొనబోవు మాటలను ఆలకింపుడు. అతడు హీబ్రూ భాషలో మాట్లాడుట విని వారు ముందరికంటే ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు పౌలు ఇట్లు మాట్లాడసాగెను. నేను సిలీషియాలోని తార్సు నగరంలో జన్మించిన యూదుడను, కానీ ఇక్కడ యెరూషలేమునందే పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసం గావించితిని. మన పూర్వుల చట్టమును గూర్చి గట్టిగా ఉపదేశం పొందితిని. ఈనాడు ఎటునున్న మీరు అందరూ దేవునకు మీరు అంకితం కావించుకొనినట్లే నేనును నన్ను నేను అంకితం కావించుకొంటిని. ప్రభు మార్గమును అనుసరించిన ప్రజలను మరణం పాలగునట్లు హింసించితిని. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాల్లో వేయించితిని. ప్రధాన అర్చకుడును విచారణ సభలోని సభ్యులందరూ నేను చెప్పుచున్నది నిజమే అని నిరూపింపగలరు. నేను వారి యొద్ద నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకొని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకొని వచ్చుటకై నేను అటుకు వెళ్ళితిని. పౌలు పరివర్తన పునఃప్రస్తావన. అట్లు నేను పైనుంచి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవెలా నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను, ప్రభువా, నీవు ఎవరవు అని అడిగి తిని. నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంట ఉన్నవారు వెలుగును చూచిరి, కానీ నాతో మాట్లాడుచుండిన వాని స్వరమును మాత్రం వినలేదు. ప్రభు, నేనేమి చేయవలెను అని ప్రశ్నింపగా ఆయన, లేచి దమస్కు పురమునకు పొమ్ము, నీవు ఏమి చేయవలనని దేవుడు నిశ్చయించెనో అది అంతయు అక్కడ నీకు తెలుపబడును అని నాతో పలికెను. కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే నేను గ్రుడ్డివాడనైతిని. అందుచే నా అనుచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్రమునకు విధేయుడగు అనానియాను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరూ అతడు మంచివాడు అని చెప్పుకొనుచుండిరి. అతడు నా యొద్దకు వచ్చి నా ప్రక్కన నిలబడి, సౌలు సోదరా, నీ చూపును పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూసి తిని. మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన స్వంత స్వరముతో చెప్పుదాన్ని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఏలైనా నీవు చూచిన దాన్ని విన్నదాన్ని జనులకందరకు తెలియచేయుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞానస్నానం పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగి వేసుకొనుము అని ఉపదేశించను. నేను తిరిగి యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ప్రార్థించుకొనుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ప్రభువు కనిపించి, త్వరపడుము, వెంటనే లేచి యెరూషలేమును విడిచి వెళ్ళుము. ఏలైనా ఇచ్చటనున్న ప్రజలు నన్ను గూర్చి నీవు ఇచ్చు సాక్ష్యమును అంగీకరింపరు అని నాతో చెప్పెను. ప్రభువా, నేను ప్రతి ప్రార్థనా మందిరమునకు వెళ్ళి నిన్ను విశ్వసించిన వారిని పట్టి హింసించి తినని వారికి బాగుగా తెలియను.
నీ సాక్షి అయిన సైఫాను చంపబడినప్పుడు నేను అచ్చడిని ఉండి ఆ హత్యను ఆమోదించుచు ఆ హంతకుల వస్త్రములకు కావలియుంటిని అని మారు పలికి తిని. అందుకు ఆయన, నీవు పొమ్ము, చాలా దూరముగా అన్యుల యొద్దకు నిన్ను పంపుచున్నాను అని ఆదేశించెను. పౌరసత్వపు హక్కు. ఇంతవరకు ప్రజలు వినిరి. కానీ పౌలు ఈ విషయమును చెప్పగానే వారు, వీడు నాశనమైపోవునుగాక, వీనిని చంపుడు అని పెద్దగా కేకలు వేయనారంభించిరి. వారు అట్లు కేకలు వేయుచు వారిపై వస్త్రములను గాలిలో ఊపుచు దుమ్మెత్తిపోయిచుండిరి. సైన్యాధిపతి పౌలును కోటలోనికి తీసుకుని పోవ బంట్రోతులకు ఆనతిచ్చి, యూదులు ఎందుకు అట్లు అరుచున్నారో తెలుసుకొనుటకు పౌలును కొట్టుటకు ఆజ్ఞాపించెను. పౌలును బంధించి కొరడాలతో కొట్టునున్నప్పుడు అక్కడ నిలువబడి చూచున్న శతాధిపతితో పౌలు విచారణ చేయకయే రోము పౌరుని కొరడాలతో కొట్టించుట న్యాయసమ్మతమా అని ప్రశ్నించెను. ఆ శతాధిపతి అది విని సైన్యాధిపతి వద్దకు పోయి, మీరేమి చేయుచున్నారు? ఆ మనుషుడు రోమ్ పౌరుడట అని తెలియచేసెను. అందుచే ఆ సైన్యాధిపతి పౌలు వద్దకు వచ్చి, నీవు రోమా పౌరుడవేనా? చెప్పుము అని ప్రశ్నింపగా, అవును అని పౌలు జవాబిచ్చెను. ఆ సైన్యాధిపతి, నేను చాలా డబ్బు ఖర్చు పెట్టి రోము పౌరుడనైతిని అని పలుకగా, పౌలు, కానీ నేను పుట్టుకతోనే రోము పౌరుడను అని బదులు పలికెను. పౌలును ప్రశ్నింపబోవు మనుషులు వెంటనే వెనుకకు తగ్గిరి. పౌలు రోము పౌరుడని తెలుసుకుని సంకెళ్లతో బంధించినందుకై ఆ సైన్యాధిపతి కూడా భయపడెను. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము. అప్పుడు పౌలు సభవారి వంక తిన్నగా చూచి, సోదరులారా, నేను నేటి వరకు దేవుని సమక్షంలో మంచి మనస్సాక్షి గలవాడినై జీవించి తిని అని పలికెను. అది విని ప్రధాన అర్చకుడైన అననీయ పౌలు నోటిపై కొట్టబడని దగ్గర నిలవబడి ఉన్న వారికి ఆజ్ఞాపించెను. పౌలు అననీయతో, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. నీవు చట్ట ప్రకారం నన్ను గూర్చి న్యాయ విచారణ చేయుటకు కూర్చుండి ఉన్నావు, కానీ నన్ను కొట్టమని ఆజ్ఞాపించి ఆ చట్టంను ఉల్లంఘించుచున్నావు అని పలికెను. అప్పుడు పౌలుకు దగ్గరలో ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన అర్చకుని అవమానించుచున్నావా అనగా, పౌలు, సోదరులారా, అతడు ప్రధాన అర్చకుడని నాకు